హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో ఎవ్రీ వీక్ ఫస్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి చూసుకుందాం. సో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ లోనైతే ఇక్కడ మనకి ఎటువంటి నెగిటివ్ సైన్ అయితే యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. బట్ డైలీ టైం ఫ్రేమ్ లో మీరు చూసారనుకోండి, లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనకి సెల్ ఆఫ్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే ఇక్కడ నుంచి మార్కెట్ ఒక విక్ పడ్డది. కాకపోతే వీక్లీలో మనం చూసినట్టయితే ఒక బులిష్ క్యాండిల్ లోనే క్లోజ్ చేస్తుంది నిఫ్టీలో. ఓకే, అండ్ అదే బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఇక్కడ అప్పర్ సైడ్ లాస్ట్ వీక్ మనం చూస్తే లాస్ట్ వీక్ లో కూడా సెల్ ఆఫ్ కనిపించింది. ఈ క్యాండిల్ లో ఒక రివర్సల్ క్యాండిల్, దాని హైస్ బ్రేక్ అవ్వలేదు. అండ్ దాన్ని హైస్ బ్రేక్ అవ్వకుండా ఈ వీక్ కూడా దానికి ఒక లోవర్ హై వేసింది మార్కెట్. అండ్ ఇక్కడ నుంచి కూడా కొంచెం అప్పర్ సైడ్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. కాకపోతే ఏదైతే లాస్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీలో క్లోజింగ్ ఉండదో దానికన్నా పైన మార్కెట్ క్లోజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్ లో నెగిటివ్ కనిపించట్లేదు. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ నెగిటివ్ కనిపించట్లేదు, అంటే బెరిష్నెస్ కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పెడదాము. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఈ రేంజ్ లో, అంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్ మీరు అబ్జర్వ్ చేస్తే 24,100 అండ్ 24,000 లెవెల్, అండ్ దాని పైన మార్కెట్ 24,350, 360 లెవెల్, 24,450 లెవెల్. మార్కెట్ ఇదే రేంజ్ లో ఆల్మోస్ట్ లాస్ట్ వీక్, ఈ వీక్ కూడా ఆల్మోస్ట్ మార్కెట్ సైడ్ వేస్ ఉంది. సో చాలా చాపీగా ఉంది. సో దీన్ని సింప్లిఫైడ్ గా మనం అనాలిసిస్ ప్లాన్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ దగ్గర 24,600 నుంచి మార్కెట్ అనేది సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది చిన్న టైం ఫ్రేమ్ లో, అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు డౌన్ సైడ్ లో సపోర్ట్స్ ఇంపార్టెంట్ వచ్చేసి 24,200 లెవెల్ సపోర్ట్ లెవెల్, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ అది బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ 24,100, 24,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో చిన్న టైం ఫ్రేమ్ అంటే 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఇంట్రాడేలో మనం యూజ్ చేస్తాం. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఇక్కడ మన చార్ట్ చూసారనుకోండి, ఇక్కడ కంటిన్యూస్లీ మార్కెట్ ఈ జోన్ లో కన్సోలిడేషన్ జరుగుతూ మనకు కనిపిస్తుంది మార్కెట్ వచ్చేసి. అండ్ ఈ లెవెల్స్ ని మార్కెట్ బ్రేక్ చేసింది. అండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అది ఫేక్ బ్రేక్అవుట్, ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేయలేకపోయింది. అండ్ 24,469 ఇక్కడ ఏదైతే రీసెంట్ గా హై ఉందో ఆ లెవెల్స్ కిందకి వచ్చేసింది. అండ్ మళ్ళీ మార్కెట్ లో చూసినా సరే 24,240 లెవెల్. సో మార్కెట్ ఈ మధ్యలో ఉంటే మార్కెట్ మళ్ళీ చాపీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ మధ్యలో ఓవర్ ట్రేడింగ్ అసలు చేయకండి. అండ్ మార్కెట్ సింపుల్ గా మనం ఇక్కడ ప్లాన్ చేసుకుందాం. మార్కెట్ ఈ కన్సాలిడేషన్ జోన్ ఉంది కదా, సో మార్కెట్ ఈ డౌన్ సైడ్ లో 24,240 లెవెల్ అండ్ 24,200 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ 24,000 లెవెల్ వరకు. అండ్ 28,000 వరకు కూడా, అంటే 24,000 లెవెల్ కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ లెవెల్స్ నీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 24,000 లెవెల్, 23,863 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, 24,200 బ్రేక్ అవుతే ప్యానిక్ సెల్లింగ్ రావచ్చు. ఇక్కడ మనం పీ సైడ్ లో కంటిన్యూ అవ్వండి. మార్కెట్ 24,100, 24,000 అండ్ 23,860 టార్గెట్ పాయింట్స్ ఉంటాయి నిఫ్టీలో. అండ్ మార్కెట్ బుల్లిష్ అవ్వాలంటే ఇక్కడ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఆ లెవెల్స్ ని మార్కెట్ తీయాలి. స్ట్రాంగ్లీ బయర్స్ వచ్చేసి ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి. ఇక్కడ 24,400 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది, అండ్ 24,500 రెసిస్టెన్స్, అండ్ 24,600 రెసిస్టెన్స్. సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 24,500 పైన మార్కెట్ ఉండాలి. దట్టు దాని దగ్గరలోనే మళ్ళీ రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే ఇక్కడ సి సైడ్ లో ట్రేడ్ ట్రై చేయొచ్చు, కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రై చేయండి. అండ్ 24,600 పైన ఫర్దర్ బుల్లిష్
ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకేనా, సో డౌన్ సైడ్ మంచి ప్రాబబిలిటీ ఉంది మార్కెట్కి. సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది అనుకోండి 24,300 ఆర్ 250 కిందికి వచ్చినా సరే మనం ఇక్కడ పీ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ 24,200 ఫస్ట్ టార్గెట్. అండ్ దానికన్నా కిందికి వెళ్తే మార్కెట్ 24,000 లెవెల్ అండ్ 23,863 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో వీక్నెస్ కనిపించలేదు, బట్ డైలీ టైం ఫ్రేమ్ లో మనకి వీక్నెస్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇది ఒక రిట్రేస్మెంట్ కోసం మార్కెట్ రావచ్చు. ఆ రిట్రేస్మెంట్ లో మనం పీ సైడ్ లో ట్రేడ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ మళ్ళీ పెడతాను. సో ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ మనం ఇక్కడ చూస్తే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో, అంటే మనకి ఈ పాయింట్లో మీరు డౌన్ సైడ్లో ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకుంది. ఈ పాయింట్లో మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ పాయింట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్, బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన లెవెల్. అగైన్ మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళింది. బట్ ఈ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి వన్స్ ఒకసారి మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్ళింది అనుకోండి, ఈ హైస్ ని కూడా మార్కెట్ తీసే ఛాన్స్ ఉంటుంది. 24,800 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో మార్కెట్ కాకపోతే ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ కనిపిస్తుందో దాంట్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది కాబట్టి సెల్లర్స్ యాక్టివ్లో ఉన్నారు. సో మార్కెట్లో ఇక్కడ డౌన్ సైడ్ 24,200 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ 200 పాయింట్స్ -200 పాయింట్స్ మనకి టార్గెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అది కంటిన్యూ అయింది అనుకోండి, ఇంకా మనకి ఇంకొక 200 పాయింట్స్ కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఆల్మోస్ట్ 23,400 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, ఇది మనకి నిఫ్టీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కంటిన్యూస్లీ మార్కెట్ అనేది టాప్ లో ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ 3 days నుంచి ఇక్కడ మీరు చూస్తుంటే లోవర్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఏదైతే ఆల్ టైమ్ హై లెవెల్ ఉందో అది బ్రేక్ చేయలేకపోయింది. 56,000 లెవెల్ పైన ఆల్ టైమ్ హై ఉంది, ఈ లెవెల్స్ బ్రేక్ చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో 55,100 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసింది. సో ఇది మన చిన్న టైం ఫ్రేమ్ లో చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ పెడదాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ లో కూడా మీరు చూసారనుకోండి, కొద్దిగా చార్ట్ని కొద్దిగా జూమ్ చేశాను సో దట్ మీకు క్లియర్లీ అర్థం కావాలని. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్యాండిల్స్ని మీరు ఫోకస్ చేయకండి, స్ట్రక్చర్ని ఫోకస్ చేయండి. ఇక్కడ మీరు చూసారనుకోండి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ వచ్చేసి ఈ రేంజ్లో అంటే ఇంపార్టెంట్గా సపోర్ట్ లేక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసిన లెవెల్ 55,100 లెవెల్. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇక్కడైతే 55,000 కిందకి చూపిస్తుంది, బట్ మార్కెట్ వచ్చేసి ఏదైతే ఇక్కడ లో ఉందో 55,000 లెవెల్ ఉందో ఆ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ పీసీలో కంటిన్యూ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ 54,800 అండ్ 54,500 వరకు, అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్లో టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్కెట్లో ఇంకా డౌన్ సైడ్ కూడా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలంటే స్ట్రాంగ్లీ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది అప్ సైడ్ లో. అండ్ మార్కెట్ వచ్చేసి అట్లీస్ట్ 55,600 పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైన ఉంటేనే, ఇక్కడ కూడా మార్కెట్ లెవెల్స్ పైన ఉంటే ట్రై చేయొచ్చు, కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రై చేయొచ్చు. 55,500 పైన మార్కెట్ ఉంటే ట్రై చేయొచ్చు ఈ సైడ్ లో ఈ హైస్ ని టార్గెట్ చేయడానికి, కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రై చేయండి. అండ్ ఇక్కడ 55,600 ఆర్ 700 పైకి వెళ్ళింది అనుకోండి, అప్పర్ సైడ్ లో మళ్ళీ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది దగ్గర 56,000 లెవెల్. సో అప్పర్ సైడ్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ రావచ్చు మార్కెట్ వచ్చేసి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ వచ్చేసి 55,100 ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరలో ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ 54,500 అండ్ 54,400 అండ్ 54,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్లో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ పుల్ బ్యాక్ లో ఇక్కడ మొత్తం రిట్రేస్మెంట్ లో మార్కెట్ డౌన్ సైడ్ మంచి టార్గెట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో అండ్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇది బ్రేక్ చేయాలి. అట్లీస్ట్ మార్కెట్ 55,700 పైకి మార్కెట్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. సెన్సెక్స్ వచ్చేసి సేమ్ నిఫ్టీ లాగానే. సో సెన్సెక్స్ చార్ట్ కూడా మనం చూస్తే ఇక్కడ మనకి అప్ సైడ్ లో ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఉందో ఇక్కడ మీకు చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఉందో ఆల్మోస్ట్ హై అండ్ ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి, 80,500 లెవెల్. ఓకే, కాకపోతే గ్రీన్ లో క్లోజ్ చేస్తుంది. ఇక్కడ కూడా మనం చిన్న టైం ఫ్రేమ్ లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, అప్పర్ సైడ్ నుంచి మార్కెట్ వచ్చేసి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది ఇక్కడ.
అండ్ ఈ పాయింట్లో ఒక లైన్ కూడా డ్రా చేసుకుందాం మనం. సో ఇక్కడ నేను ఒక లైన్ కూడా డ్రా చేస్తాను ఈ పాయింట్లో. అండ్ 80,700 దగ్గరలో అండ్ 80,700 దగ్గరలో రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో. అండ్ ఇప్పుడు మనకి 80,300 లెవెల్ దగ్గర ప్రైస్ అనేది క్లోజ్ అయింది. సో మార్కెట్లో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 80,200 లెవెల్. సో ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. మార్కెట్ టువర్డ్స్ 80,000, 79,500, 600 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా పాసిబిలిటీస్ ఏంటంటే బేరిష్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మార్కెట్ ఇక్కడ కంటిన్యూస్లీ సైడ్ వేస్ ఉండి దాని తర్వాత మార్కెట్లో డౌన్ సైడ్ స్టాప్ లాస్ హంట్ చేసింది అండ్ ఇక్కడ ఎస్ఎల్ హంటింగ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ కూడా ఎస్ఎల్ హంటింగ్ చేసింది. ఫేక్ బ్రేక్అవుట్ బోత్ సైడ్స్ ఎస్ఎల్స్ తీసింది. ఇక్కడ తీసింది మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది, ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. అండ్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ తీయాలి. మార్కెట్ ట్రెండీ అవ్వాలంటే ఈ లెవెల్స్ అయినా బ్రేక్ అవ్వాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ అప్పర్ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ బ్రేక్ అయిపోయినాయి అనుకోండి డౌన్ సైడ్ లో పాసిబిలిటీస్ ఉన్నాయి. రిట్రేస్మెంట్ చాలా డౌన్ సైడ్ కి మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది మనకి డైలీ టైం ఫ్రేమ్ లో క్లియర్లీ కనిపిస్తుంది. సో మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి ఇక్కడ మార్కెట్ 80,000 లెవెల్ ఆర్ 80,100 కిందికి వస్తే మార్కెట్ 79,500 వరకు కూడా మార్కెట్ రావచ్చు డౌన్ సైడ్ కి. ఓకే, ఇక్కడ మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. అండ్ అప్ సైడ్ లో సెన్సెక్స్ ట్రై చేయొచ్చు 80,700 పైన ఉంటేనే సిఈ సైడ్ లో ట్రై చేయొచ్చు సెన్సెక్స్ లో. అండ్ అప్పర్ సైడ్ లో టార్గెట్ ఏదైతే ఉందో అది ఏదైతే మనకి ఫ్రైడే రోజు హై ఉందో అది మన టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ మన టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 81,200 ఆర్ 81,000 లెవెల్ టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్ లోకి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి మనం చూసినట్టయితే 24,400 లెవెల్ దగ్గర 73 ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ 98 ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 24,500. ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లకి యాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం చూస్తే 25,000 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ మనకి యాడ్ అవుతూ కనిపిస్తుంది. అండ్ సపోర్ట్ వచ్చేసి 24,300 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ 90,000 ఓ యాడ్ అయింది. 24,300 లెవెల్ 63,749 ఓ యాడ్ అయింది. సో ఇది మనకి యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే US30 వచ్చేసి స్ట్రాంగ్లీ పాజిటివ్ లో క్లోజ్ చేసింది. ఫ్రైడే రోజు మనం 579 పాయింట్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్ లో క్లోజ్ చేసింది. US Tech 100, నాస్డాక్ కూడా పాజిటివ్ లో క్లోజ్ చేసింది. డాక్స్ కూడా యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ లో క్లోజ్ చేశాయి. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే హ్యాంగ్సాంగ్ కూడా మనకి 3% దగ్గర పాజిటివ్. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ లో ఉన్నాయి. సో రేపు మన మార్కెట్స్ కనుక ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ ని రెస్పెక్ట్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు వెయిట్ చేయండి అట్లీస్ట్ కొంచెం. ఎందుకంటే మార్కెట్స్ అనేది రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే ఓపెన్ అయ్యగానే కాల్ సైడ్ వెళ్ళకండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ జరగాలి, లేకుంటే ఈ లెవెల్స్ ని మార్కెట్ సస్టైన్ అవ్వాలి. దాని తర్వాతనే అప్ సైడ్ వెళ్తేనే అక్కడ మనం సి సైడ్ లో ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ పాయింట్ లో ఓపెన్ అయింది అనుకోండి, 24,450 లెవెల్ పైన ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ హోల్డ్ చేస్తుందా లేదా చూసి అక్కడ మాత్రం సి సైడ్ లో ట్రై చేయండి. ఈ హైస్ ని మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ప్రీవియస్ డే హైస్ బ్రేక్ అయినా అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ లో వచ్చి ఫస్ట్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో, ఏదైతే మనకి క్లోజింగ్ పాయింట్ ఉందో 24,350 కానీ 300 లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అక్కడ మళ్ళీ బేరిష్ సైన్ ఇస్తుంది అండ్ అక్కడ మనం పీ సైడ్ లో కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ ఇంకా మీరు డెల్టా ఎక్స్చేంజ్ కనుక అకౌంట్ ఓపెన్ చేసుకోకుంటే డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోండి, కింద రిఫరల్ లింక్ ఉంది. అండ్ ఇక్కడ మనం బిట్ కాయిన్ లో ట్రేడ్ చేయొచ్చు, ఇథేరియం లో ట్రేడ్ చేయొచ్చు, క్రిప్టోలో మనం ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఆల్రెడీ ప్లేలిస్ట్ లో కూడా వీడియోస్ పెట్టాను. అండ్ మన ప్రీమియం ఛానల్ కూడా జాయిన్ అవ్వాలంటే కింద రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో దట్ నేను ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను క్రిప్టోలో, అండ్ క్రిప్టో స్కాల్పర్ అండ్ ఇండికేటర్ యాక్సెస్ కూడా ఇస్తాను. సో మేము ఆల్రెడీ ఏదైతే ప్రీమియం ఛానల్ ఉందో దాంట్లో కూడా ఎవ్రీ డే నేను ట్రేడ్స్ అనేది ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, క్రిప్టో అండ్ ఫోరెక్స్ ప్రీమియం ఛానల్ ఉంది. ఫోరెక్స్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా. క్రిప్టోలో మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ ఎవ్రీ డే మనం ట్రేడ్ చేస్తున్నాం అండ్ ప్రాఫిటబుల్ గా కూడా ఉన్నాం. ఓకేనా, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో ఒకవేళ మీరు క్రిప్టో ఇంట్రెస్టెడ్ ఉండి చేయాలనుకుంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి మనకి FIU రిజిస్టర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్. అండ్ దీంట్లో డిపాజిట్ ఇష్యూ లేదు, డిపాజిట్ ఈజీగా చేసుకోవచ్చు, విత్డ్రా కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో INR తోనే డిపాజిట్ అవుతుంది మనకి, INR తోనే విత్డ్రా అవుతుంది, మన బ్యాంక్ అకౌంట్స్కి విత్డ్రా అవుతుంది. ఓకేనా, సో సేఫ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి. సో కంప్లీట్లీ ప్లేలిస్ట్లో వెళ్ళారనుకోండి,
క్రిప్టో రిలేటెడ్గా వీడియోస్ కూడా చేశాను, అవి కూడా ఒకసారి చూడండి సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ కంప్లీట్ ఒక క్రిప్టో కోర్స్ కూడా చేస్తున్నాను, సో మీకు స్టెప్ బై స్టెప్ క్రిప్టో ట్రేడింగ్ ఎలా చేయాలనేది కూడా క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను, ఒక్కొక్క వీడియో దాన్ని పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా న్యూగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.